మనం పిఎంసి స్థాపించి ఫినాన్షియల్ ఇయర్స్ అంటే మార్చ్ టు ఏప్రిల్ 1 టు మార్చ్ ఎండింగ్కి అలా చూసుకుంటే కనుక 8 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ప్రజెంట్ 9th ఇయర్లో ఉన్నాం. సంవత్సరాల పరంగా చూసుకుంటే 7 సంవత్సరాలను పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ఉన్నాం. దిగ్విజయంగా మనం ఎన్నెన్నో కార్యక్రమాలతో ఈరోజు పిఎంసి 140 దేశాలలో పత్రిజీ యొక్క జ్ఞానాన్ని, పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని ప్రపంచాలకు తీసుకెళ్ళిపోయింది, ప్రపంచంలోని దేశాలకు. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఒక కార్యాచరణ సాగింది 2025 వరకు. బట్ 2025 జూన్ నుంచి పిఎంసి తన రూపాన్ని మార్చుకుంటోంది. మనం ఒక సీతాకోక చిలుకను చూసుకున్నప్పుడు దాని దశలు ఉంటాయి. అది ఇనిషియల్గా చూడడానికి దాని యొక్క శరీరం చాలా అసహ్యంతో ఉంటుంది. అది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపాలను సంతరించుకుంటూ చివరిగా సీతాకోక చిలుక రూపం వచ్చేసరికి ఒక అందమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది. అలానే ఎంటైర్ పిఎస్ఎస్ఎం ఒక బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్తో ప్రారంభమైంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్తో ప్రారంభమైనటువంటి మన మూమెంట్ ఒక్కొక్క దశలో ఒక్కొక్క అభివృద్ధి చెందుతూ న్యూస్ లెటర్ గాను, బ్లాక్ అండ్ వైట్ మ్యాగజైన్ గాను, బ్లాక్ అండ్ వైట్ బుక్ గాను, దాని తర్వాత కలర్ ప్యాంప్లెట్ గాను, కలర్ న్యూస్ లెటర్ గాను, కలర్ మ్యాగజైన్ గాను, కలర్ బుక్స్లోను, దాని తర్వాత ఆడియో క్యాసెట్స్ రూపంలో, తర్వాత సీడీల రూపంలో, డివిడీల రూపంలో, పెన్డ్రైవ్ల రూపంలో, ఈరోజు శాటిలైట్ రూపంలో, శాటిలైట్ తర్వాత డిజిటల్ రూపంలో ఇన్ని కొత్త పుంతలు దొక్కుతోంది. 20 ఏళ్ళ కిందట చూసుకున్నప్పుడు దూరదర్శన్ ఛానల్లో ఎప్పుడు సినిమా వస్తుందో శనివారం ఆదివారం అని కూర్చునేటోళ్ళం. అదో డబ్బా టీవీ పైన యాంటీనా ఇట్లా కదిలిస్తే కానీ ఓకే 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 ఇప్పుడు ఆపురా రే అంటే అప్పుడు ఇక్కడ టీవీ వస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి ఈరోజు ఈ ప్రపంచమంతా ఈ ఫోన్లో పెట్టేశారు. పత్రిసర్ కరెక్ట్గా 10 ఏళ్ళ కిందటే చెప్పాడు ఒక మాట, ప్రపంచమంతా అరచేతిలో వైకుంఠం అని చెప్పాడు. అరచేతిలోనే వైకుంఠం ఉంటుందని చెప్పారు పత్రిసర్ ఎప్పుడు కాలానికి అనుగుణమైనటువంటి మార్పులన్నీ చేస్తూ వచ్చారు. మనం ఈ సందర్భంగా ఆ ప్యాంప్లెట్ రూపం నుంచి మొదలు పెడితే పుస్తకాల రూపం వరకు ప్రతి దశలోనూ వర్క్ చేసినటువంటి మాస్టర్లు ఉన్నారు. ముఖ్యంగా మనం తిరుపతి మాస్టర్ డి శివప్రసాద్ గారికి, సాయి కుమార్ రెడ్డి సార్కి, వేణుగోపాల్ రెడ్డి సార్కి, మన అన్ని మ్యాగజైన్స్ ధ్యాన జగత్, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, ధ్యాన కస్తూరి, పిరమిడ్, ధ్యాన జగత్, హిందీ మ్యాగజైను, ఈ లిటరేచర్కి అందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ ప్యాంప్లెట్ లేకపోతే ఈ టీవీ లేదు. ప్యాంప్లెట్ ఇంపార్టెంటే, టీవీ ఇంపార్టెంటే. సో దీనిలోనే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై అయిపోయింది, సీతాకోక చిలుక అయిపోయింది పిఎంసి. దీనికి నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. పత్రిసర్ ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే చాలు, అది భూమి మీద ఏ లాంగ్వేజ్లోకైనా మార్చేయచ్చు ఆ జ్ఞానాన్ని. పత్రిజీ యొక్క జ్ఞానాన్ని, పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి మనము జ్ఞానాన్ని తీసుకెళ్ళడానికి రాబోయే 10 సంవత్సరాలను మనం దృష్టిలో పెట్టుకొని జూన్లో ఇదే నెలలో కొత్త మార్పులు చేసాం, ఎన్నో మార్పులు చేసాం. ఉదాహరణకు మన ముందు పాల్వంచ హనుమంతరావు గారు ఉన్నారు, ఒకసారి రావాలి. పాల్వంచ హనుమంతరావు గారు, అండలూరు వెంకటేశ్వరరావు గారు ఒకసారి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఈయన పోలీస్ ఆఫీసర్. ఈయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత నుంచి ప్రతి క్షణం మన మూమెంట్కి పనిచేస్తున్నారు. ధ్యాన మహాచక్రం వచ్చింది అంటే 2 నెలలు ముందొచ్చి అక్కడ ఉండి ప్రతి పనిని చేస్తారు ఆయన. ఈయన సేవలను మనం గమనించి ది పిఎంసి ట్రస్ట్, మన పిఎంసిలో 2 రైలు పట్టాలు, 2 పట్టాలు ఏంటంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ఒక రైలు పట్టా అయితే ఇంకొక రైలు పట్టా ది పిఎంసి ట్రస్ట్.
ఈ 2 పట్టాల మీద రైలు నడుస్తుంది. ఆ రైలే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ది పిఎంసి ట్రస్ట్కి పాల్వంచ హనుమంతరావు గారిని ట్రస్టీగా తీసుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా అండలూరి వెంకటేశ్వరరావు గారు ఒకానొక సందర్భంలో ఒక మాస్టరు పత్రిసార్కి కలెక్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ, సార్ ఈయన కనుక ధ్యానం చేస్తే మన జిల్లా అంతా ఇంకా ధ్యానమయం అయిపోయినట్లే సార్ అంటే, అప్పుడు ఆయనకి పక్షవాతంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కలెక్టర్తో మారుతుందో లేదో తెలియదు, కానీ ఏదైనా ఈ జిల్లాలో బాగుపడాలంటే ఇతనితోనే అవుతుందని చెప్పాడు. ఈ విషయం చెప్పింది నందప్రసాద్ సార్. నందప్రసాద్ సార్ అనుకున్నాడంట ఏదైనా అయితే కలెక్టర్ వల్ల అవుతుంది కానీ ఈయనతో ఏమవుతుంది అనుకున్నాడంట. సీను కట్ చేస్తే 10 ఏళ్ళ తర్వాత ఎన్ని పిరమిడ్లు కట్టారన్నా వెస్ట్ గోదావరిలో 220 పత్రికతో ఓపెన్ చేయించాను. 220 పిరమిడ్లు పత్రిసారితో ఓపెన్ చేయించారు ఆయన. దట్ ఈజ్ అండలూరి వెంకటేశ్వరరావు గారు. వారి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనని ది పిఎంసి ట్రస్ట్కు మనం ట్రస్టీగా తీసుకోవడం జరిగింది. సో ఆంధ్ర నుంచి ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా మనం తీసుకోవడం జరిగింది. అండలూరి వెంకటేశ్వరరావు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. తెలంగాణ నుంచి మన పాల్వంచ హనుమంతరావు గారిని, అలాగే తెలంగాణ పిరమిడ్ సేవాదళ హెడ్ భూపతిరాజు గారిని మనం ట్రస్ట్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇది ది పిఎంసి ట్రస్ట్. ఇంకొక రైలు పట్టా ఏంటి? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. మన కంపెనీ పేరు పిఎంసి కాదు, మన కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, బ్రాండ్ నేమ్ పిఎంసి. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లోకి రీసెంట్గా మనం డైరెక్టర్గా మహేశ్వరి గారిని తీసుకోవడం జరిగింది. బాల వికాస్, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ జూలై 2వ తేదీ ఆవిడ అమెరికా వెళ్తోంది. దాదాపు సెప్టెంబర్ వరకు అమెరికాలోనే ఉంటుంది. సో రాబోయే 10 సంవత్సరాల యొక్క అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకొని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలోకి, ది పిఎంసి ట్రస్ట్లోకి ఎవరైతే అంకిత భావంతో వాళ్ళ కంప్లీట్ ప్రాణాన్ని పిఎస్ఎస్ఎం కోసం పెట్టి పనిచేస్తున్నారో వారిని మనం ది పిఎంసి ట్రస్ట్లోకి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లోకి తీసుకోవడం జరుగుతుంది. మాస్టర్స్, ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు ఛానల్ కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాకు మనం ఇన్ఛార్జ్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ మీటింగ్. బోత్ తెలుగు స్టేట్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ మీటింగ్. ఈ మీటింగ్ మనం ఎందుకు పెట్టాము, దాని ఉద్దేశాలు ఏంటి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్గా మన బాధ్యత ఏముంటుంది, రాబోయే 10 సంవత్సరాల ప్రగతి కోసం మనం ఈరోజు ఈ స్టెప్లో మనం ఏం చేయబోతున్నాం, భవిష్యత్ కార్య ప్రణాళిక అంతా కూడాను మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం అఫీషియల్గా కంపెనీ పరంగా, ట్రస్ట్ పరంగా, రెండింటి పరంగా అఫీషియల్ టీమ్ని తీసుకుంటున్నాం మనం. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ మీటింగ్ ఇది. దీని తర్వాత ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్ ఏం చేస్తాడంటే తన టీంని ఎక్స్పాండ్ చేసుకుంటాడు. ఒక 7 మెంబర్స్ వరకు. లోకల్ గవర్నెన్స్ బాడీ అది. డిస్ట్రిక్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక 7 మందితోటి 4 to 7 మెంబర్స్. మండల స్థాయి కమిటీలు వస్తాయి. మండల స్థాయి కమిటీల తర్వాత గ్రామ స్థాయి కమిటీ వస్తుంది. ఓన్లీ పిఎంసి యొక్క ఆర్మీ, పిఎంసి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ అండ్ విజయవాడ, అమరావతి 2 హెడ్ క్వార్టర్స్ మనకు. ఇదేమో ఫస్ట్ హెడ్ క్వార్టరు, రెండవదేమో మానస సరోవరం. అక్కడ మనకు స్టూడియో ఉంది. దాన్ని మనం బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేసుకోబోతున్నాం. ఈ 2 హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి మండల్స్ నుంచి విలేజెస్ అన్నీ కలిపితే ఓన్లీ పిఎంసి ఆర్మీ టీమ్ 1000 మెంబర్స్, 1000 మంది అఫీషియల్ టీం ఉంటుంది పిఎంసికి. ఈ 1000 మందితో ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు, ఎన్ని దేశాలలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలోకి పత్రిసార్ యొక్క జ్ఞానాన్ని,
పత్రి సార్ ఏ లక్ష్యాలనైతే మనకు నిర్దేశించారో అబౌట్ మెడిటేషన్, అబౌట్ వెజిటేరియనిజం, అబౌట్ పిరమిడ్ పవర్, స్పిరిచువల్ సైన్స్, మనం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయ సహకారంతో మనం ముందుకెళ్తాం. ఎంత డెవలప్మెంట్ అంటే మీ ఊహకు అందదు. ఇప్పుడు వచ్చినటువంటి యాప్స్ మేమే షాక్ తింటున్నాం. ఉదాహరణకు న్యూస్ రీడర్ న్యూస్ చదువుతారు. రీసెంట్గా చూసాం, మనం జస్ట్ టెక్స్ట్ ఇస్తే ఏఐలో న్యూస్ చదివేస్తుంది, మనిషి అక్కర్లేదు. రాబోయే కాలంలో మనుషుల యొక్క సహాయ సహకారం లేకుండానే, అంటే తక్కువ మ్యాన్ పవర్తో ఇప్పుడు 10 మంది పనిచేసే చోట 2 చాలు. అంత తక్కువ సహాయంతో ఎక్కువ వర్క్ని మనం చేయగలిగేటువంటి అన్ని ప్రాబబిలిటీస్ మనకు ఏఐ ద్వారా వచ్చింది. మాస్టర్స్, మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నాం. ఈరోజు ఈ సంవత్సరం 2025, 2035కి పెను మార్పులు రాబోతున్నాయి పిఎస్ఎస్ఎం ద్వారా. పిఎస్ఎస్ఎంలోని అనేక విభాగాలలో ఒక 30 విభాగాలు ఉన్నాయి మనకు. ఆ 30 విభాగాలలో ఆ 30 విభాగాలకు ఆ పిఎస్ఎస్ఎంకి మౌత్ పీస్ పిఎంసి. పిఎస్ఎస్ఎంని మనము అద్భుతంగా ప్రపంచ దేశాలకు మనం తీసుకుపోతున్నాం ఈ టెక్నాలజీని వాడుకొని. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, భవిష్యత్ కార్య ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఈ మీటింగ్లో మనం తెలుసుకుంటాం. దీనికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం.